ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇప్పుడు అందరి చూపు కొత్తగూడెం కార్పొరేషన్ వైపు. ఒకవైపు ఏమో సిపిఐ దూకుడు, మరొక వైపు కాంగ్రెస్ హవా. ఇద్దరూ కలిసి చెరో 22 డివిజన్లలో సత్తా చాటడంతో మేయర్ పీఠాన్ని అధిరోహించేదెవరు? రెండు పార్టీలు అసెంబ్లీ పొత్తునే పాటిస్తాయా? కాంగ్రెస్ ని కాంప్రమైజ్ చేసి సిపిఐ మేయర్ పీఠం ఎక్కుతుందా, లేక ఇద్దరు పదవీ కాలాన్ని షేర్ చేసుకుంటారా? అదంతా ఎందుకులే అని ఓపెన్ ఆఫర్ ఇచ్చిన బీఆర్ఎస్ తో జతకట్టి కార్పొరేషన్ ని సిపిఐ కైవసం చేసుకుంటుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా పట్టు నిలుపుకోవడం కోసం కాస్త హైట్ డ్రామా కూడా నడుస్తోంది. కొత్తగూడెం కార్పొరేషన్లో ఈసారి ఎర్ర జెండా రెపరెపలాడింది. ఎవరు ఊహించని విధంగా కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐ పార్టీ విజయ్ దుందుబి మోగించింది. అత్యధిక డివిజన్లలో సత్తా చాటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గ్రాండ్ విక్టరీ కొట్టింది. స్థానిక ఎమ్మెల్యేగా సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు ఉండటం పార్టీకి బాగా కలిసొచ్చింది. 60 డివిజన్లకు గాను కాంగ్రెస్ తో సమానంగా 22 స్థానాలను సిపిఐ గెలిచింది. బీఆర్ఎస్ 8 చోట్ల, ఇండిపెండెంట్లు 6 చోట్ల గెలవగా బీజేపీ, సిపిఎం చెరో డివిజన్లో విజయం సాధించాయి. మొత్తంగా అటు కాంగ్రెస్, ఇటు సిపిఐ మ్యాజిక్ ఫిగర్ కు క్రాస్ చేయలేకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో నెక్స్ట్ ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. కొత్తగూడెం కార్పొరేషన్లో పరిస్థితి ఇలా ఉండగా సిపిఐకి ఓపెన్ అన్కండిషనల్ ఆఫర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిపిఐ కలిసి వస్తుందంటే తాము రెడీగా ఉన్నాం, మేయర్ సీటు కూడా సిపిఐకే అంటూ చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. కేవలం కాంగ్రెస్, బీజేపీని నిలువరించడం కోసం సిపిఐతో కలిసి వెళ్లేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. మిత్రులు, సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి, మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. ప్యూర్లీ ఒకటే ఉద్దేశం, సింగరేణిలో జరుగుతున్న దోపిడీని, సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో తప్పకుండా అక్కడ మరి కాంగ్రెస్, బీజేపీని ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ కూడా మేము ఇచ్చాం. కేటీఆర్ కామెంట్స్ తో కొత్తగూడెం మేయర్ పీఠంపై ఇంకాస్త సస్పెన్స్ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తుతో గెలిచిన సిపిఐ ఈ ఎన్నికల్లోనూ అదే పొత్తు కంటిన్యూ చేస్తుందా? కాంగ్రెస్ పట్టుబడితే మేయర్ పదవి కాలాన్ని షేర్ చేసుకుంటుందా? అసలు ఇదంతా ఎందుకు మేయర్ మీదే అంటున్న బీఆర్ఎస్ తో కలిసి వెళ్తుందా అన్న అంశాలు ఆసక్తి పెంచుతుండగా సిపిఐ విజయంపై మాట్లాడిన ఎమ్మెల్యే కూనంనేని కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం మరింత ఉత్కంఠ రేపింది. మంచి తీర్పు ఇచ్చారు కాబట్టి మేము ఆశిస్తున్నాం 16వ తారీఖు జరిగేటువంటి మేయర్ ఎన్నికల్లో మేయర్ స్థానం సిపిఐ పార్టీ ఖచ్చితంగా పొందుతుంది. ఇట్లా కొంతమంది ఇండిపెండెంట్స్ కూడా సహకారం చేస్తూ ఉంటున్నారు. ఇలా మేయర్ పీఠం ఎవరిదన్న దానిపై హాట్ డిబేట్స్ నడుస్తుండగా ఓ బీఆర్ఎస్ కార్పొరేటర్ కిడ్నాప్ తో హై డ్రామా కూడా నడిచింది. హంగువేళ 32వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ రాంబాబును కాంగ్రెస్ పార్టీ నేతలు కిడ్నాప్ చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. మొత్తంగా కొత్తగూడెం కార్పొరేషన్ ఎవరిదన్న దానిపై ఏ క్షణంలోనైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.